షెల్టర్ ఇవ్వడం వల్ల అతన్ని అక్కడ అరెస్ట్ చేసిండ్రు. ప్రజా తిరుగుబాటు వస్తుందని ఆనాటి ప్రభుత్వాలు గుర్తించి తక్షణమే ఆ ఊర్లో పోస్ట్ ఆఫీస్ ఇచ్చిర్రు, పోలీస్ స్టేషన్ ఇచ్చిర్రు, స్కూల్ పెట్టిండ్రు. సో తుర్రాబాజ్ ఖాన్ వల్ల మొగిలిగిద్దలో వచ్చిన పాఠశాల ఈ దేశానికి బూర్గుల రామకృష్ణారావు గారిని ఇచ్చింది, ఈ దేశానికి మరి చెన్నారెడ్డి గారిని ఇచ్చింది, ఈ రాష్ట్రానికి ప్రొఫెసర్ హరగోపాల్ గారిని ఇచ్చిండ్రు, చాలామంది సత్యనారాయణ రెడ్డి గారిని ఇచ్చిండ్రు. అంటే ఒక పాఠశాల ఉండి అదే అట్లా ఇయ్యనిక కుదరదు. కానీ అదే ఇట్లాంటి రాజకీయపరమైన కోరికలే కోరకండి, చదువులకు సంబంధించిన ఏమైనా కోరండి. అందుకే హై స్కూల్ ఇచ్చినా, స్కూల్ ఆ ఊర్లో ఎడ్యుకేషన్కి ఫండ్స్ ఇచ్చినా, చాలా ఇచ్చినా, బిల్డింగ్ ఇచ్చినాము, ఫండ్స్ ఇచ్చినాము, చాలా ఇచ్చొచ్చిన చదువులకు సంబంధించి. రాజకీయపరమైన కోరికలు మా ఊరినేమో జిల్లా చేయమని అడుగుతారు. ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఆ ఊరిని మండలం చేయమన్నట్టు, సార్ నువ్వు ముఖ్యమంత్రి అయినాక కూడా కొండారెడ్డిపల్లి జిల్లా కేంద్రం కాకపోతే ఎట్లా సార్ అంటున్నారు. సో ఇట్లా నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానం మా దగ్గర లేదు సార్. తమరు కూడా చదువుకున్న ఊరు మాడుగుల, జయపాల్ రెడ్డి గారు సొంత ఊరు, వాళ్ళు కూడా నాకు తెలిసి పెద్దది ఏదో కోరుకుంటున్నట్టున్నారు. మన ఇద్దరం ఆ ఊరు అల్లుళ్ళము, ఆ ఇంటికి కూడా అల్లుళ్ళము. సో అట్లా మీరు అల్లుళ్ళు ఇద్దరు, ఒక ఆయన కౌన్సిల్ చైర్మన్, ఇంకొక ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఏం చేయకపోతే ఎట్లా అని పిల్లనిచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారు సార్. ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు కదా అని మండలాలు లేకపోతే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు అట్లా ఇవ్వడం కుదరదు. మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు అనేది పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలకు పరిపాలన అందుబాటులో తీసుకురావడానికి కోసమే వాడాలి తప్ప మన ఇష్టాల మీదనో లేకపోతే మనం అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి వాటిని చేయాలనే విధానానికి నేను పూర్తిగా వ్యతిరేకం. అట్లాంటివి సహేతుకంగా ఉండి సాంకేతికంగా వాటికి ఫీజిబిలిటీ ఉంటే ఎస్ డెఫినెట్గా అట్లా ఏదన్నా అన్యాయం జరిగింది ఉంటే దాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వానికి ఎలాంటి వేరే ఉద్దేశాలు లేవు. ఏది ఏమైనా ఒక మంచి చర్చకు, మంచి సూచనలకు మీరు అవకాశం ఇవ్వడం, సభ్యులందరూ కూడా పాల్గొనడం, ఇంకా ఒకరిద్దరు పేర్లు మిస్ అయిన లిస్టులో కనిపించిన వాళ్ళందరూ కూడా ఆలస్యం అవుతుందని మాట్లాడినట్టున్నారు. వాళ్ళందరి ఇష్యూస్ను కూడా దృష్టిలో పెట్టుకుంటాం, రాతపూర్వకంగా చేయొచ్చు, క్లారిఫికేషన్స్ కూడా రిటర్న్లో కూడా అడగవచ్చు, రిటర్న్ రిప్లై కూడా చేస్తాం చైర్మన్ సార్. ఇఫ్ ఇట్ ఈస్ కంట్రవర్సీ ఆల్సో వీఆర్ దే టు రిప్లై, నథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ మై దిస్ థింగ్ సార్. నాకు కూడా చెప్పడానికి నా మనసులో ఉన్న గ్రామీణ ప్రాంతం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చినవాడు నేను 5వ తరగతి వరకు మా ఊర్లో చదువుకుని 6వ తరగతికి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ చదువుకొని వచ్చినాం చైర్మన్ సార్. చదువు అనేది ఎంత విలువైందో, చదువు అనేది ఎన్ని అవకాశాలను అందిస్తుందో బాగా తెలిసిన వాడిని నేను. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చిన, ముఖ్యంగా పేదలకు విద్య అనేది ఎంత అవసరమో గుర్తించిన వాడిని. తప్పకుండా భవిష్యత్ ఎక్స్పాన్షన్లో కూడా ఈ శాఖ నా దగ్గరనే పెట్టుకొని నేను సొంతంగా పర్యవేక్షిస్తా. ఎవ్వరికి ఎలాంటి అనుమానం లేదు. మీరు ఇచ్చే సూచనలు అన్నిటిని కూడా తూచా తప్పకుండా నేను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా. మా దామోదర్ రాజనరసింహ గారు దాదాపుగా డీటెయిల్గా రిప్లై చేసినట్టు, ఇఫ్ దర్ ఈజ్ ఎనీథింగ్ క్లారిఫికేషన్ ఆల్సో వీ డోంట్ మైండ్, తమరు అనుమతిస్తే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు చైర్మన్ సార్. థ్యాంక్ యూ.